హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మేరీ చేతి వంట. అందరు బాగున్నారా? ఈరోజు బెండకాయ ఫ్రైతో మీ ముందుకు వచ్చానండి. ఆ బెండకాయ కూడా రెస్టారెంట్ స్టైల్లో చేసేద్దామా? అయితే బెండకాయ ఫ్రై చేసేటప్పుడు జిగురుగా ఉంటుంది కదండి. అలా జిగురు రాకుండా ఫ్రై పొడి పొడిగా రావాలంటే, మంచిగా ఆ ఫ్రై బాగుండాలంటే, ఆ జిగురు లేకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. మీకు బెండకాయ ఫ్రై ఎవరికి ఎంతమందికి నచ్చుతుందో చెప్పండి. అయితే బెండకాయ శుభ్రంగా కడిగిన తర్వాత అస్సలు తడి లేకుండా బాగా తుడిచేసుకోవాలండి. తర్వాత ఇలా కట్ చేసుకున్న బెండకాయల్ని స్టవ్ వెలిగించి కడాయి పెట్టిన తర్వాత, కడాయిని కొంచెం హీట్ అయిన తర్వాత ఈ బెండకాయలను హై హీట్ మీద దోరగా వేయించుకోవాలండి. అలా వేయించడం వల్ల జిగురు అనే పదార్థం లేకుండా మంచిగా తర్వాత మనం ఫ్రై చేస్తాం కదా, అప్పుడు అసలు జిగురే ఉండదండి. చాలా పొడి పొడిగా ఫ్రై చాలా బాగుంటుందండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. ఈ చిట్కా తెలిసినట్లయితే ఎవరైనా కామెంట్ చేయండి. నేను ఇలానే చేస్తానండి. చాలా ఫ్రై బాగుంటుందండి. అయితే అదే కడాయిలోనండి 2 స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకోవాలండి. బెండకాయ ఫ్రైలో పల్లీలు కూడా వేస్తే బాగుంటుంది కదండి, రెస్టారెంట్ స్టైల్ అన్నాను కదా. అయితే కొబ్బరి పొడి నా దగ్గర లేదండి. కొబ్బరి తురుము కానీ మీ దగ్గర ఉంటే కానీ వేసుకోండి, అది కూడా చాలా బాగుంటుందండి. అయితే అదే నూనెలోనండి 1 స్పూన్ జీలకర్ర, ఇంకా పోపు దినుసులు వేసుకొని, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని అది వేగాక ఇందాక వేయించుకున్నాం కదండి, ఇది వేసుకుందామండి బెండకాయనండి. అయితే చూడండి, జిగురే రావట్లేదండి. చాలా పొడి పొడిగా చాలా బాగుంటుందండి. చాలా ఫ్రై కూడా చాలా బాగా వస్తుందండి. ఎక్కువ ఆయిల్ పట్టకుండా ఇలా ఫ్రై చేసుకోవచ్చండి, జిగురు లేకుండా. చూడండి, అయితే చూడండి వేగిపోయిన తర్వాత కూడా అసలు జిగురే లేదు. చూడండి, ఇలాగా ఒకసారి ట్రై చేయండి. నా చిట్కాని ఫాలో అవ్వండి. అయితే ఈ ఫ్రై అండి చాలా బాగుంటుందండి. అయితే కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఓకేనండి, బాయ్ అండి.